హరే కృష్ణ. పురుషోత్తమ మాసం. ఆహ్, డైలీ మేము శ్లోకాలు పఠించాము. మంగళహారతికి వచ్చి మంగళహారతి తర్వాత మేము శ్లోకాసు చెప్తుంటే ప్రభువు చెప్తుంటే మేము వెనకాల చెప్పడం వల్ల నేను ఆహ్, శ్లోకాస్ చాలా కంఠస్థమైనయి. కొంతవరకు సగం వరకు కంఠస్థమైనయి. ఒక వారం రోజులకే సగం వరకొచ్చినాయి. తర్వాత మిగతా రోజులలో గూడా అట్లనే కంఠస్థం చేస్తుంటే సంతోష్ ప్రభు చెప్తుంటే మేము వెనకాల వినడం వల్ల నాకొక ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ ఏంటంటే కృష్ణనే వచ్చి మాకు శ్లోకాసు చెప్తున్నాడు అన్న అంత సంతోషము, ఆ ఫీలింగ్ నాకు కనిపించింది. ఇంకొకటి మళ్ళీ మా గురువు గారు అయిన జయనివాస్ ప్రభుజీ గూడా భాగవత సప్తాహం 7 రోజులు చెప్పిర్రు. అది ఆ మధ్య మధ్యలో శ్లోకాసు పఠిస్తుంటే మధ్య మధ్యలో నాకు ప్రభుజీ గుర్తుకొచ్చి భాగవత సప్తాహంలో ప్రభుజీ కృష్ణ అర్జునాల గురించి చెప్పడం అవన్నీ గుర్తుకొచ్చి కృష్ణనే వచ్చి మాకు వీళ్ళ గురువుల రూపంలో సంతోష్ ప్రభు చెప్తుంటే సంతోష్ ప్రభే రూపంలోనే కృష్ణ వచ్చి చెప్తుండేమో అన్నట్టుగా నేను ఫీల్ అయినాను. కానీ అందుకనే అవన్నీ శ్లోకాస్ గూడా నేను అసలు ఎక్కువగా ఇంటికాడ గూడా ఎక్కువ నేర్చుకోలేను. కానీ ఇక్కడే సత్సంగ్‌లోనే ప్రభు చెప్తుంటే వెనకాల మేమందరం చెప్పడం వల్ల అవి నాకు కంఠస్థం అయినాయి. వచ్చేసినాయి. ఒక 20, 25 డేస్‌లోనే 20 శ్లోకాసు వచ్చేసినాయి. నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. నేను ఇంటికాడ గూడా ఒంటరి అనే దానికి నేను ఒంటరిగా ఉండేదాన్ని. ఒంటరిదాన్ని. కానీ ఆ ఒంటరితనం అనేది నాకు లేకుండా సంతోషం అనేది కలిగింది. నాకు ఆ సంతోషం భగవంతుడు కల్పించిండు అని నేను చాలా ఫీల్ అయ్యాను. హరే కృష్ణ.